యువతకు అండగా మల్టీమీడియా. క్రియేటివిటీ ఉంటే అవకాశం మీ చెంతే. రెసెషన్ ప్రభావంతో రోజు రోజుకి నిరుద్యోగులుగా మారుతున్న యువతకు కొండంత అండగా నిలుస్తోంది మల్టీమీడియా రంగం. కొద్దిగా క్రియేటివిటీ ఉంటే చాలు, ఈ రంగంలో అవకాశాలకు కొదవే లేదు. యువతలో మల్టీమీడియాకు పెరుగుతున్న ఆసక్తిని గుర్తించి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆ రంగంలో అనేక కొత్త కోర్సుల్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఉద్యోగాలలో కోత పడుతోంది. ఏ ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ సిచ్యువేషన్ లో యువత ఉద్యోగావకాశాలు ఉన్న రంగంలో ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారి కోసం అద్భుతమైన అవకాశం మల్టీమీడియా రంగం. ప్రపంచవ్యాప్తంగా మల్టీమీడియా రంగంలో ఉజ్వల అవకాశాలు ఉన్నా ఇందులో భారతదేశం వాటా కేవలం 1% మాత్రమే. దీనిని గమనించిన జేఎన్టీయూ కుక్కడపల్లి వారు బీఎస్సీ మల్టీమీడియా, ఎంఎస్సీ మల్టీమీడియా, గ్రాడ్యుయేషన్ ఇన్ మల్టీమీడియా కోర్సులను ప్రారంభిస్తున్నారు. భారతీయ యువతకు మల్టీమీడియా రంగంలో మరింత ప్రోత్సాహం కల్పించడానికే వివిధ మల్టీమీడియా కోర్సులు ప్రారంభిస్తున్నట్లు జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డిఎన్ రెడ్డి అంటున్నారు. జేఎన్టీయూ యూనివర్సిటీ హైదరాబాద్, ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ వాళ్ళతో కలిసి మేము బ్యాచిలర్ మల్టీమీడియా అనే ప్రోగ్రామ్ ని ఈరోజు ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. 4 years ప్రోగ్రామ్ తర్వాత 100% జాబ్ అష్యూరెన్స్ ఉందన్నమాట. 100% ప్లేస్మెంట్ జరగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం నుంచి 2 years ఎంఎస్సీ మల్టీమీడియా ప్రోగ్రామ్ కూడా వాళ్ళతో జాయింట్ గా ప్రోగ్రామ్ చేయాలనే ఒప్పందం కూడా ఈ రోజు జరిగింది. మల్టీమీడియాలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు ఆ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో జేఎన్టీయూ అనేక చిత్రాలకు గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ సంస్థతో ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. కేవలం +2 పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఈ కోర్సులు చేయడానికి అర్హులే. భవిష్యత్తులో ఎంటెక్ లో కూడా మల్టీమీడియాను ఇంట్రడ్యూస్ చేయనున్నారు. ఈ ఒప్పందం వల్ల మల్టీ రంగంలో ఉన్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయని సంస్థ ఫౌండర్ పి రామకృష్ణ తెలిపారు. మల్టీమీడియా సెక్టర్ స్టిల్ ఇట్ ఇస్ ఇన్ నీస్ ఇనిషియల్ స్టేజెస్ లో మాత్రమే ఉంది. కేవలం ఓన్లీ 1% ఆఫ్ ద గ్లోబల్ ఇండస్ట్రీని మనం ఆక్యుపై చేయగలిగాం. ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. గ్లోబల్ గా కాకుండా మన ఇండియాలో కంటెంట్ ఇస్ డెవలపింగ్. రీసెంట్ గా 85 ఫిల్మ్స్ వర్ బీన్ అనౌన్స్డ్ బై ఇండియన్ ప్రొడ్యూసర్స్. ఇక ఉద్యోగాలు లేవని దిగులు పడటం ఎందుకు? కొంచెం క్రియేటివిటీ, మరికొంత సృజనాత్మకత ఉంటే మల్టీమీడియా రంగంలో ఉపాధి అవకాశాలు కోకొల్లలు.